ఈరోజు మండే కదండి, మండే టెంపుల్కి వెళ్దాం రండి. నా శివయ్య దర్శనం చేసుకుందాం. చూడండి, నాతో పాటు మీరు కూడా ఇవాళ టెంపుల్కి వచ్చి నా తండ్రిని ఎలా పూజ చేసుకుంటానో మీరు చూడండి. ఇక్కడ టెంపుల్ దగ్గరనే విలువ పత్రాలు ఉంటాయండి, దాన్ని కోసుకోనికని వచ్చాను. నా శివయ్యకి ఎంతో ప్రీతి విలువ పత్రాలు అంటే. అది కోసి నా తండ్రికి తీసుకెళ్ళని కానీ విలువ పత్రాల కాడికి వచ్చాను ఫస్ట్. చూడండి, మీరు విలువ పత్రాలు తెంపుతున్నానండి. నా చేతిలో చూడండి విలువ పత్రం ఉంది. నా శివయ్యకి ఎంతో ఇష్టం అండి విలువ పత్రాలు. అది తీసుకున్నానండి. నేను విలువ పత్రాలు తీసుకొని అక్కడ చూడండి అన్నీ కొద్దిగా విలువ పత్రాలు అన్నీ కొద్దిగా బాగాలేవండి. సో నా చేతికి వచ్చిన ఒక విలువ పత్రం తీసుకొని ఫస్ట్ నేను గుడికి టెంపుల్ ఫస్ట్ స్టార్టింగ్ బుజ్జ వినాయకుడు అండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ గణేశుని దర్శించుకుంటే మనకు అన్ని శుభాలు జరుగుతాయండి. సో తను గణపయ్య చూసారు కదండి, ఎంత బాగున్నాడో బుజ్జి గణపయ్య. చూడండి మీరే కల్లారా, కను విందుగా ఉంది కదండి గణపయ్యని. చూడండి ఎంత బాగున్నాడో. ఫస్ట్ నేను వచ్చేసి ప్రతిసారి ఇక్కడికి వస్తానండి. నా మండే రొటీన్ ఇదే. నేను శివాలయంకి వచ్చి పూజ చేసుకుంటానండి. ఫస్ట్ వచ్చి రాగానే గణపయ్యని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నేను తిరుగుతున్న చూడండి ఉసిరి చెట్టు, దాన్ని విష్ణుమూర్తికి సమానం కదా. సో లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉసిరి చెట్టుకి పూజ చేసుకుంటానండి. నేను ప్రతి మండే కంపల్సరీ పూజ చేసుకుంటాను. సో ఈరోజు కూడా నేను పూజ చేశానండి. ఉసిరి చెట్టుకు పసుపు కుంకుమ వేసి కొన్ని పువ్వులు పెట్టి దీపం పెడతానండి. అక్కడ పసుపు కుంకుమ వేస్తున్నాను చూడండి మీరు. పువ్వు కూడా పెట్టానండి. తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ వాటర్ పెట్టానండి. సో శివయ్య అభిషేకం కోసం వాటర్ పెట్టేసి నేను ఇటు మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి నాగపడగ అండి, జంట నాగులు. సో ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అండి. నేను ప్రతిరోజు ప్రతి మండే కంపల్సరీ వస్తే వీటి పూజ చేసుకుంటానండి. వాటికి వాటర్ పోసి వాటిని క్లీన్ చేసి అభిషేకం చేసి వాటర్ పోస్తున్నా చూడండి. వాటికి చూడండి ఎంత బాగా ఉన్నాయో నాగపడుగులు. వాటికి పూజ చేసుకుంటే కూడా మనకి నాగసర్ప దోషాలు ఉన్నా కూడా, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతాయండి. కొద్దిగా పసుపు వేసి వాటికి పసుపు వేసి వాటిని మంచిగా బొట్టు పెడుతున్నానండి. వాటికి చూడండి మీరు, పసుపు వేసి బొట్టు పెడుతున్నానండి. పసుపు బొట్టు తర్వాత పసుపు మంచిగా వాటికి పెట్టేసి చూడండి మీరు, వాటి బొట్టు పెట్టేసి వాటిని చూడండి పసుపు బొట్టు పెట్టింది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటికి బొట్టు కుంకుమ కూడా పెట్టానండి. కుంకుమ కూడా పెట్టానండి. ఇవాళ ఇంకా నేను ఫ్లవర్స్ ఎక్కువ తీసుకురాలేదు. సో నాకు కొద్ది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ కూడా లేట్ అయింది నా పూజ కూడా. నేను ఎప్పుడైనా కంపల్సరీ మార్నింగ్ 7:30, 8 లోపే వస్తాను గుడికి. ఇవాళ 10 అయిందండి. చాలా నీరసం కూడా ఉంది నాకు. ఇవాళ పూజ కూడా లేట్గానే అయింది. కుంకుమ పెడుతున్నా చూడండి దేవుని కాడ. లేట్గానే గుడికి వచ్చాను. లేట్గా వస్తే కొద్దిగా ఎందుకో నాకు నచ్చదండి. ఇంత మార్నింగ్ పూజ చేసుకుంటే అంత నాకు ఫ్రెష్గా అనిపిస్తుందండి. పువ్వులు పెడుతున్నా చూడండి, వాటికి అంత ఫ్రెష్గా ఉంటుంది నా మైండ్ అయితే. నేను ఎంత మార్నింగ్ పూజ చేసుకుంటే మీ మైండ్ కూడా అలానే ఉంటుందా అండి? మార్నింగ్ పూజ చేసుకుంటే మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుందండి. చూడండి తర్వాత నెక్స్ట్ శివాలయంకి వచ్చానండి. శివాలయం అంత ముందే వేరే వాళ్ళు చూడండి ఎంత మంచిగా అలంకరించారో. మా శివయ్య చూడండి ఎంత బాగున్నాడో. చూశారు కదండి మీరు, శివలింగాన్ని ఎంత బాగా కనబడుతున్నాడో పరమేశ్వరుడు. తనకి నేను పువ్వులు విలువ పత్రం తీసుకొచ్చానండి నా తండ్రి కోసం. చూడండి నా తండ్రి శివయ్య నీకోసం పువ్వులు విలువ పత్రాలు స్వీకరించి ఆయన నా తండ్రికి పెట్టానండి. చూసారు కదా తను ఎంత శుభంగా దీవించాడో నాకు.
తర్వాత అవన్నీ తీసేసి నీళ్ళతో అభిషేకం చేస్తున్నానండి శివయ్యకి. ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేస్తున్నాను. నీళ్ళ అభిషేకం చూడండి ఎంత బాగా నా తండ్రి స్వీకరిస్తున్నాడో. అభిషేకం వాటర్తో అభిషేకం చేసిన తర్వాత ఇవాళ నేను ఇంకా పంచామృతాలు తీసుకురాలేదండి. మండే కంపల్సరీ పంచామృతాలతోనే నా తండ్రికి అభిషేకం చేసుకుంటాను ప్రతి మండే. ఈరోజు మాత్రం నాకు ఓపిక లేదు, ఫీవర్ ఉంది అని చెప్పేసి ఒక్క పాలు మాత్రమే తీసుకొచ్చాను నా తండ్రికి. దీంతోనే తృప్తి చెందమని నా శివయ్యకి చెప్తున్నాను నేను. నా తండ్రి నేను ఎలా పూజించినా నన్ను చూసుకుంటూనే ఉంటాడు. పసుపు వేసి మళ్ళీ తర్వాత పాలు పోసానండి. వాటర్ అక్కడ లేవు, సో పాలతో అభిషేకం చేశానండి నేను నా శివయ్యకి. చూడండి పాల అభిషేకం నా తండ్రికి ఎంత బాగా జరుగుతుందో. పాల అభిషేకంతో నా తండ్రి ఎంత ముద్దగా ఉన్నాడో చూడండి. అభిషేకం జరుగుతుంది, పాలాభిషేకం. తర్వాత అది తీసేసి పసుపు వేసి మళ్ళీ నా తండ్రికి అంతా అలంకారం చేస్తానండి నేను నా స్వయంగా నా చేతులతో. చూడండి మీరు నా తండ్రిని పసుపు అంతా విభూతి అంతా తనకంతా పూస్తున్నానండి. విభూతి మొత్తం నా శివయ్యకు. ఇవాళ నాకు అసలు కొద్దిగా బాగాలేక నేను సరిగ్గా ఓపిక కూడా లేక నా తండ్రికి కొద్దిగా లేట్ అయిందని అనుకుంటున్నానండి. నాకు చేస్తున్నాను చూడండి. భస్మం నా తండ్రికి పూస్తున్నాను. చూడండి మీరు నా భస్మం పూసిన చేతులతోటి నేను నా నుదుట బొట్టు పెట్టుకుంటానండి. నా నుదుట బొట్టు పెట్టుకున్నాను. నెక్స్ట్ నా తండ్రికి అది నాగపడగ పెట్టి అభిషేకం మంచిగా ఎట్లా చేశాను చూడండి అలంకరణ నా తండ్రికి. చూడండి విలువపత్రాలు, తెల్ల పూలు అంటే నా తండ్రికి ఇష్టం. తెల్ల పూలు, ఆ పూలతోటి విలువపత్రాలతోటి నా తండ్రి శివయ్య చూడండి ఏడ్చాను. ఇవాళ నేను ఎన్ని కష్టాలు పెడతావు నా తండ్రి, నన్ను ఇంకెన్ని పరీక్షిస్తావు అని ఏడ్చానండి. ఇలా బాగా నా తండ్రి దగ్గర. నా తండ్రికి నైవేద్యంగా ఏం తీసుకురాలేదు, చక్కెర నైవేద్యంగా పెట్టానండి. పూజ అయిపోయిన తర్వాత ధూప్ స్టిక్ వెలిగించానండి. నా తండ్రిని చూసి స్వీకరించిన నైవేద్యం స్వీకరించమని చెప్పి ధూప్ స్టిక్ ఇచ్చి నేను అక్కడ కాసేపు జపం చేసుకున్నానండి. 108 సార్లు నా శివయ్యని వెళ్ళొస్తా తండ్రి అని చెప్పానండి.